Hello everyone, this is Akshita. I am teaching class 7 social chapter 2 rain and rivers. సో పార్ట్ 1 వీడియోని మనం కంప్లీట్ చేసుకున్నాం. సో ఇక్కడ లెసన్లో పార్ట్ 2 అనమాట. అంటే పార్ట్ 2లో ఆల్రెడీ మనం రెయిన్ఫాల్ ఇన్ ఏపీని గురించి డిస్కస్ చేసుకున్నాం. సో కంటిన్యూషన్ వచ్చేసి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. అంటే ఫ్లడ్ ప్లైన్స్ అండ్ ఫ్లడ్స్. సో దిస్ ఈస్ ద టాపిక్. A river does not contain the same amount of water all the year around. While the river is full during the rainy season, it usually shrinks during the dry season. Look at the figures 2.4 and 2.5. You can see that the river trough is very wide and it has high banks. This valley is filled with sand and gravel. The river flows as a small stream amidst them. You will notice that there are no trees here. This is because every year when it rains heavily, this valley is filled with water, allowing no permanent trees or plants to grow here. This treeless bed is called the flood plain of the river. All major rivers have their flood plains. సో మనకు తెలుసు సంవత్సరం మొత్తంలో చూసుకున్నట్లయితే అంటే ఒక నది ఎప్పుడు సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ని కలిగి ఉండదన్నమాట. అంటే సంవత్సరం మొత్తంలో చూసుకుంటే రెయినీ సీజన్లో ఈ నదుల్లో అమౌంట్ ఆఫ్ వాటర్ ఎక్కువగా ఉండొచ్చు, కానీ డ్రై సీజన్కి వచ్చేసరికి వాటర్ లెవెల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. అంటే ఇయర్లో చూసుకున్నట్టయితే సమ్ ర్యాండమ్నెస్ అనేది ఉంది. సరే, ఈవెన్ దో మనకు నది ఫుల్గా ఉన్నప్పటికీ కూడా, అంటే రైనీ సీజన్లో నది ఫుల్గా ఉన్నప్పటికీ కూడా డ్రై సీజన్ వచ్చే లోపల ఆ వాటర్ అనేది ష్రింక్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకు 2.4 అండ్ 2.5 ఫిగర్స్ ఇచ్చారు. వాటిని ఒకసారి చూసినట్టయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను దాన్ని. సో ఇక్కడ చూడండి, 2.4 ఫ్లడ్ ప్లైన్స్ అండ్ 2.5 ఫ్లడ్స్. సో ఈ 2 ఫిగర్స్లో మీరు చూసుకున్నట్టయితే ఫ్లడ్ ప్లైన్స్, పెబల్స్ అండ్ శాండ్ డిపాజిట్. ఇక్కడ ఈ ఫ్లడ్ ప్లైన్స్లో ఏముంటుందంటే పెబల్స్, చిన్న చిన్న గుళకరాళ్ళు, అలాగే శాండ్, ఇసుక ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు వస్తున్నటువంటిది ఏంటి అంటే మెయిన్ స్ట్రీమ్, అంటే అదే నీటి పారుదల అంటారు కదా, అదే అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది బ్యాంక్, రివర్ బ్యాంక్ అంటే ఒడ్డు అనమాట. సో ఇక్కడ 2.5 ఫ్లడ్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ వాటర్ లెవెల్ ఎలా ఉంటుంది అంటే ఈ రివర్ బ్యాంక్ ఉంటుంది కదా, దాని వరకు పై వరకు వచ్చేసి ఉంటుంది. అంటే డ్యూరింగ్ ఫ్లడ్, వరదలు వచ్చినప్పుడు అనమాట. మీరు కంపేర్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీకు ట్రీస్ కూడా చాలా ఎక్కువగా ఉండవు ఇక్కడ ఫ్లడ్ ప్లైన్స్లో చూసుకున్నట్టయితే. చూద్దాం రీజన్ ఏమై ఉంటుందో. సో ఇక్కడ మనం ఈ రివర్ ట్రఫ్ని చూసినట్టయితే వైడ్గా ఉంది, అలాగే హై బ్యాంక్ కూడా ఉంది. సో ఫిగర్లో చూసాం కదా, ఆ విధంగా అనమాట. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యాలీ ఏ విధంగా ఫిల్ అయి ఉంటుంది, ఇందాక మనం పెబల్స్, గుళకరాలు, అలాగే శాండ్ అని చెప్పుకున్నాం. సో ఈ వ్యాలీ వచ్చేసి శాండ్ అండ్ గ్రావెల్తో నిండి ఉంటుందన్నమాట. అంటే ఈ రివర్ అనేది ఒక స్మాల్ స్ట్రీమ్లా ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంటుంది. సరే, ఇక్కడ మనం చూసినట్టయితే చాలా వరకు ఎటువంటి ట్రీస్ ఉండవు, ఎందుకంటే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వ్యాలీ ఎలా ఉంటుందంటే వాటర్తో ఫుల్గా ఫిల్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఇక్కడ పర్మనెంట్ ట్రీస్ పెరగడానికి ఎటువంటి ఛాన్సెస్ ఉండవు. ఇటువంటి భూమిని, అంటే ట్రీలెస్ భూమిని మనం ఏమంటామంటే ఫ్లడ్ ప్లేన్ ఆఫ్ ద రివర్ అంటాం. సో ఇక్కడ ఎటువంటి రివర్స్ అయినా కావచ్చు, ఫ్లడ్ ప్లైన్స్ అనేవి కలిగి ఉంటాయి. అంటే మేజర్ రివర్స్ చూసుకున్నట్టయితే మనకు ఫ్లడ్ ప్లైన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. You must have heard that during the rainy season some parts of the country get flooded due to excess rainfall. సరే, మీరు వినే ఉంటారు. అంటే రైనీ సీజన్లో చూసుకున్నట్టయితే మన భారతదేశంలో చాలా వరకు కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ రైన్ఫాల్ రావడం వల్ల వరదలు అనేవి చాలా వస్తుంటాయి. సో మీకు చాలా వరకు ఉదూ తుఫాన్ అని వినింటారు. అండ్ నెక్స్ట్ రీసెంట్గా మనకి ఇప్పుడు ఒక తుఫాన్ వచ్చింది, నివార్ సైక్లోన్ అని. సో ఈ విధంగా మనకు ఈ సైక్లోన్స్ వచ్చినా లేదా వర్షపాతం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఫ్లడ్స్ అనేవి రైజ్ అవుతాయి అన్నమాట. యూ మే హ్యావ్ రీడ్ అబౌట్ ఫ్లడ్స్ అక్కరింగ్ ఇన్ రివర్స్ లైక్ కృష్ణ, గోదావరి, బ్రహ్మపుత్ర ఆర్ ద గంగా. సరే,
ఈ వరదల గురించి మీరు చాలా విధంగా వినే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడెక్కడ నదులు అంటే కృష్ణ కావచ్చు, గోదావరి, బ్రహ్మపుత్ర లేదా గంగా, ఈ విధంగా మేజర్ రివర్స్ అన్నమాట ఇవన్నీ. సో ఇక్కడ మనకు వరదల నీళ్ళు మొత్తం ఇటువంటి రివర్స్లోకి మిక్స్ అయిపోతాయి, అంటే ఫ్లో అయిపోతూ ఉంటాయి. ఫ్లడ్స్ హ్యావ్ బికమ్ ఏ మేజర్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ రీసెంట్ ఇయర్స్. సో ప్రస్తుత కాలంలో మనం చూసినట్టయితే, మన భారతదేశంలో చూసుకున్నట్టయితే చాలా వరకు వరదలు అనేది మనకు చాలా మేజర్ ప్రాబ్లం అన్నమాట, అంటే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సమ్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఆర్ ద అదర్ ఈజ్ ఫ్లడెడ్ ఎవ్రీ ఇయర్ డ్యూరింగ్ ద రైనీ సీజన్. కానీ మన భారతదేశంలో అంటే చాలా వరకు రైనీ సీజన్లో ఎక్కువ వర్షపాతం ఉండడం వల్ల కొన్ని ప్రాంతాలన్నీ వరద ప్రాంతాలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం చాలా ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్టయితే కర్నూల్లో ఒక పెద్ద వరద వచ్చిందనమాట. సో అప్పట్లో చాలా వరకు ఎంతో నష్టం జరిగింది. సో ఈ విధంగా అనమాట. దిస్ కాజెస్ సివియర్ డ్యామేజ్ టు పీపుల్, క్రాప్స్ అండ్ లివ్ స్టాక్. లెట్ us ఫైండ్ అవుట్ ఇఫ్ వీ హ్యావ్ కంట్రిబ్యూటెడ్ టు దిస్ ఇన్ ఎనీ వే. సో ఈ వరదల వల్ల చాలా వరకు ప్రాణ నష్టం జరగచ్చు, లేదా పంటల నాశనం కావచ్చు, లేదా మనకు కావాల్సినటువంటి సామాగ్రి కూడా మనం కోల్పోవచ్చు అనమాట. సరే చూద్దాం, ఇంకా మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఎక్కువగా ఉన్నాయేమో. Vegetation cover on the land, trees, plants, grass, etc. obstructs the rainwater and slows down the speed of its flow. సో ఇక్కడ వెజిటేషన్ అంటే భూమి మీద ఉన్నటువంటి ప్లాంట్స్, గ్రాస్, ట్రీస్, వీటన్నిటిని కలిపి మనం వెజిటేషన్ అంటాం అనమాట. సో ఇవన్నీ ల్యాండ్ మీద ఉండడం వల్ల ఈ వరద నీళ్ళు పోకుండా ఈ వెజిటేషన్ అనేది అడ్డుకుంటుంది. అంటే ఈ రెయిన్ వాటర్ మనకు ఫ్లో అవుతూ ఉంటుంది కదా. సో ఈ వెజిటేషన్ అడ్డుకోవడం వల్ల మనకు ఆ వాటర్ అనేది ఫ్లో అవ్వకుండా స్లో చేస్తున్నాం. అంటే ఆ వాటర్ ఫ్లో యొక్క స్పీడ్ని చాలా స్లో డౌన్ చేస్తుంది అనమాట. దిస్ స్లోయింగ్ డౌన్ హెల్ప్స్ ద రెయిన్ వాటర్ టు పర్కోలేట్ ఇన్ టు ద సాయిల్. సో ఈ విధంగా ఈ వెజిటేషన్ అనేది వాటర్ ఫ్లో కాకుండా, అంటే ఆ వరద నీళ్ళు కావచ్చు లేదా రెయిన్ వాటర్ కావచ్చు, ఫ్లో అవడాన్ని, దాని యొక్క స్పీడ్ని తగ్గిస్తాయి. సో ఎప్పుడైతే వాటి యొక్క స్పీడ్ని తగ్గిస్తాయో ఆ రెయిన్ వాటర్ అనేది సాయిల్ లోపలికి పర్కోలేట్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట. Floods are often caused by sudden increase in the volume of water reaching a రివర్. సో ఈ వరదలు అనేవి ఏ విధంగా మనకు అంటే కాజ్ అవుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రివర్లో సర్టెన్ లెవెల్ వాటర్ వరకే ఉంటే దానికి మించి ఏమన్నా మనకు వర్షపాతం ఎక్కువైందనుకో, సో వరదలు అనేవి ఆ విధంగా వస్తాయన్నమాట. అంటే ఇక్కడ ఫ్లడ్స్ ఏ విధంగా వస్తాయని చెప్పుకుంటున్నాం, ఎప్పుడైతే ఆ రివర్ యొక్క వాటర్ లెవెల్, అంటే దాని యొక్క వాల్యూమ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిపోతుందో అప్పుడు సడన్గా మనకు ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఫ్లడ్స్ అనేవి ఏర్పడతాయి. వెజిటేషన్ అలోస్ ద వాటర్ టు ఫ్లో స్లోలీ ఇన్ టు ద రివర్, thus preventing sudden flooding. It also helps to increase the amount of water which goes into the soil. సో ఇక్కడ మనకు వెజిటేషన్ అని చెప్పుకుంటున్నాం కదా, అంటే ప్లాంట్స్ కావచ్చు, ట్రీస్, గ్రాస్, ఇవన్నీ కూడా అన్నీ మనం వెజిటేషన్ అని చెప్పుకుంటున్నాం. సో ఈ వెజిటేషన్ ఏం మనకు ఎన్ష్యూర్ చేస్తుంది అంటే, ఈ వాటర్ మొత్తం రివర్లోకి వెళ్ళడానికి, స్లోగా రివర్లోకి ఫ్లో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకు ఫ్లడ్డింగ్ని నివారించుకోవచ్చు. సో ఇట్ ఆల్సో హెల్ప్స్. సో ఇది ఏ విధంగా ఇంకా అంటే సాయిల్ లోపల వాటర్ యొక్క కంటెంట్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. బికాజ్ ఇక్కడ ఈ వెజిటేషన్ ఎప్పుడైతే ప్రివెంట్ చేస్తుందో, అంటే ఎప్పుడైతే ఈ వెజిటేషన్ వాటర్ ఫ్లోని స్లో అప్ చేస్తుందో, సో అప్పుడు వాటర్ అనేది పర్కులేట్ అవ్వడం జరుగుతుందన్నమాట. వెజిటేషన్ ఆల్సో హెల్ప్స్ టు ప్రివెంట్ ఫ్లడ్స్ ఇన్ అనదర్ వే. It reduces the erosion of soil by rainwater. If there is little or no vegetation, rainwater curds and carries with it a lot of topsoil. This soil is deposited on the river bed, which reduces the depth of the sea. This results in the reduction of capacity of the river to carry వాటర్. సో ఈ వెజిటేషన్ అనేది మనకు చాలా వరకు వరదల్ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. ఎలా అంటే, ఇప్పుడు మనకు వర్షం నీళ్ళు ఫ్లో అవుతున్నప్పుడు ఈ సాయిల్ యొక్క టాప్ లేయర్ని మొత్తం కొట్టుకుని పోయేలా చేస్తుంది అనమాట. అంటే ఈ వెజిటేషన్ ఉండడం వల్ల మనకు ఆ టాప్ లేయర్ వెళ్ళకుండా
ఉంటుంది. అలాగే సాయిల్ ఎరోషన్, సో ఇక్కడ సాయిల్ ఎరోషన్ని కూడా తగ్గిస్తుంది. ఏంటి? వెజిటేషన్ అన్నమాట. సో ఒకవేళ ఇక్కడ వెజిటేషన్ తక్కువ ఉన్నా అసలు లేనప్పటికి కూడా ఏమైపోతుందంటే ఈ రెయిన్ వాటర్ అనేది ఎప్పుడైతే ఫ్లో అవుతూ వెళ్ళిపోతుందో, అంటే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ వెళ్ళిపోతాయో, అప్పుడు టాప్ లేయర్ ఉంటుంది కదా, సాయిల్ యొక్క టాప్ లేయర్ మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ సాయిల్ అంతా తీసుకొని వెళ్ళి, అంటే ఈ వాటర్తో పాటు ఈ సాయిల్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? రివర్ బెడ్ ఉంటుంది కదా, అక్కడకు డిపాజిట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ సాయిల్ అంతా డిపాజిట్ అవ్వడం వల్ల ఈ రివర్ యొక్క డెప్త్ ఏమైపోతుందంటే తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా తగ్గిపోవడం వల్ల మనకు రివర్లో ఉన్నటువంటి కెపాసిటీ ఆఫ్ వాటర్ టు హోల్డ్, సో దాని యొక్క రిడక్షన్ కూడా మనకు కనిపిస్తుంది. Thus with even a little rain, the rivers are flooded and they overflow their banks, causing damage. మేబీ ఒకవేళ తక్కువ వర్షపాతం ఉన్నప్పటికి కూడా రివర్స్ ఏమైపోతున్నాయంటే ఫ్లడ్ అవుతున్నాయి. ఎందుకంటే ఒడ్డుని దాటి పైకి వచ్చేస్తుంది అనమాట, అంటే వాటర్. సో దీనికి కారణం ఏంటంటే డ్యామేజ్కి కారణం. ఇఫ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ కవర్డ్ విత్ వెజిటేషన్, దెన్ సాయిల్ ఎరోషన్ ఈజ్ గ్రేట్లీ రెడ్యూస్డ్. సో ఎప్పుడైతే ఈ భూమి ఉంటుంది కదా, దీని మీద ఎప్పుడైతే వెజిటేషన్తో నిండిపోయి ఉంటుంది, అంటే ప్లాంట్స్, ట్రీస్, గ్రాస్తో ఉంటుందో, అప్పుడు సాయిల్ ఎరోషన్ అనేది చాలా అంటే చాలా వరకు తగ్గిపోతుంది అన్నమాట. లెట్ us take the case of Ganga. Earlier there were dense forests on the Himalayas from where the Ganga and its tributaries originate. In the recent years there has been a large scale felling of trees and hence the forest cover in the Himalayas has been reduced considerably. As a result, every time there is heavy rainfall, the rainwater rapidly falls down the slopes of mountains and fills up the floodplain of the river. సరే, ఇప్పుడు మనం గంగా రివర్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఇంతకుముందు హిమాలయాస్లో మనకు చాలా దట్టమైన అడవి ఉండేదన్నమాట. అంటే అక్కడి నుంచే మనకు గంగా, అలాగే దాని యొక్క ఉపనదులు అనేవి మనకు ఒరిజినేట్ అయ్యేవి. సో రీసెంట్, అంటే ప్రస్తుత కాలంలో ఏం జరిగిందంటే ట్రీస్ అనేవి పడిపోవడం జరిగిపోతుందన్నమాట. అంటే ఇక్కడ ట్రీస్ ఎప్పుడైతే ఈ విధంగా హిమాలయస్లోని ఫారెస్ట్ మొత్తం హిమాలయస్ ఫారెస్ట్తో కవర్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ ట్రీస్ అనేవి ఫాల్ అయిపోతాయో ఏమైపోతుందంటే ఫారెస్ట్ దాని యొక్క క్వాంటిటీని రెడ్యూస్ చేసుకుంటూ వచ్చేస్తుంది. సో యాజ్ ఎ రిజల్ట్ every time there is heavy rainfall, the rainwater rapidly flows down the slopes of mountains and fills up the floodplain of the river. సో ఈ విధంగా మనకు రెయిన్ఫాల్ అనేది ఎక్కువ అవుతూ వస్తుంది. సో ఈ రెయిన్ వాటర్ ఏ విధంగా అంటే పైన నుంచి మనకు స్లోప్స్, మౌంటైన్స్ మీద నుంచి స్లోప్స్ వరకు వచ్చి ఈ విధంగా ఈ ఫ్లడ్ ప్లెయిన్ రివర్ ఉంటుంది కదా, దాంట్లోకి ఫిల్ అయిపోతాయి. The waters also bring a very large quantity of silt and deposit it on the river bed. సో ఇక్కడ మనకు స్లోప్స్ నుంచి, మౌంటైన్ స్లోప్స్ నుంచి వచ్చేటువంటి వాటర్, అంటే రెయిన్ వాటర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏం తీసుకొని వస్తాయంటే సిల్ట్, అలాగే సాయిల్ ఉంటుంది కదా, వీటన్నిటిని కూడా రివర్ బెడ్ వరకు తీసుకొచ్చి డిపాజిట్ చేస్తాయన్నమాట. దిస్ రిజల్ట్ ఇన్ ఫ్రీక్వెంట్ ఫ్లడ్స్ విచ్ కాజ్ హెవీ డ్యామేజ్ టు లైఫ్ అండ్ ప్రాపర్టీ అలాంగ్ ద రివర్. సో ఈ విధంగా రెయిన్ వాటర్ మనకు మౌంటైన్ స్లోప్స్ నుంచి ఈ రివర్ బెడ్ వరకు తీసుకొని వస్తుండ కారణం వల్ల మనకు ఫ్రీక్వెంట్ ఫ్లడ్స్ అనేవి పెరిగిపోతాయి అన్నమాట. అంటే ఇక్కడ మన లైఫ్కు చాలా డ్యామేజ్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ నాట్ ఓన్లీ ఫర్ లైఫ్, అలాంగ్ విత్ ద రివర్ కూడా. ఆల్ దిస్ టెల్స్ అస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రొటెక్టింగ్ అవర్ ఫారెస్ట్ అండ్ ఇంక్రీజింగ్ ద వెజిటేటివ్ కవర్ ఓవర్ అదర్ ల్యాండ్స్. సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఫారెస్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అలాగే మనం వెజిటేటివ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవాలంటే వెజిటేషన్ మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. సో ఈ ట్రీస్, ప్లాంట్స్, గ్రాస్ ఉండడం వల్ల మనకు ఫ్లడ్ ఏర్పడినా కూడా, లేదంటే సిల్ట్, సాయిల్ ఇవన్నీ కూడా డిపాజిట్ వేరే రివర్ బెడ్కు డిపాజిట్ కాకుండా బాగుంటుంది అనమాట. అలాగే సాయిల్ ఎరోషన్ని కూడా తగ్గిస్తుంది. ఏంటి? వెజిటేషన్.
సో ఇక్కడ మనకు క్వశ్చన్స్ ఇచ్చారు, నేను స్కిప్ అవుట్ చేస్తున్నాను బికాజ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి టాపిక్ మొత్తం ఈ క్వశ్చన్స్ రిలేటెడ్ అనమాట. సో యూ కెన్ ఏబుల్ టు గివ్ ఆన్సర్స్ ఇన్ యువర్ క్లాస్ రూమ్. ఫేసింగ్ ద ఛాలెంజ్ ఇన్ సైక్లోన్స్ అండ్ ఫ్లడ్స్. ఓకే, ఇప్పుడు మనం సైక్లోన్స్, తుఫాను కావచ్చు, అలాగే వరదలు, వీటిని ఎలా ఫేస్ చేస్తామో చూద్దాం. అవర్ స్టేట్ హ్యాస్ ఏ లాంగ్ కోస్ట్ లైన్ అండ్ ఈజ్ ఫ్రీక్వెంట్లీ ఫేస్డ్ విత్ వెరీ డిస్ట్రక్టివ్ సైక్లోన్స్. సో మన ఏపీ గురించి డిస్కస్ చేసుకున్నట్టయితే మనకు చాలా వరకు కోస్టల్ ఏరియా చాలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం విశాఖపట్నం నుంచి నియర్లీ ప్రకాశం ఇక్కడ చాలా వరకు చూసుకున్నట్టయితే మనదంతా కోస్టల్ ఏరియా చాలా ఉంది. నియర్లీ 9 డిస్ట్రిక్ట్స్ కవర్ అవుతాయి అక్కడ మనకు కోస్టల్ ఏరియాలో. సో అందుకని చెప్పి మనకు చాలా వరకు సైక్లోన్స్ అనేవి డిస్ట్రక్టివ్గా ఫేస్ చేస్తూనే ఉన్నాం. When heavy winds blow from the sea, heavy rains lash the lands and high waves make the sea very unsafe. సో ఎప్పుడైతే మనకు చాలా హెవీ విండ్స్ అనేవి సముద్రం నుంచి బ్లో అవుతాయో అప్పుడు మనకు వర్షపాతం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. సో ఇక్కడ మనకు ఈ హై వేవ్స్ అంటే అలలు అనేవి సముద్రం తీరంలో ఉన్నటువంటి ప్రాంతాలకు చాలా అన్సేఫ్ అన్నమాట. అంటే తుఫాను అనగానే మనకు చాలా పెద్ద పెద్ద అలలు లేస్తూ ఉంటాయి. సో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకి మొత్తం చాలా ప్రమాదమే, ఏ విధంగా వస్తుందో మనం చెప్పుకోలేమన్నమాట. These usually occur between June and December. The worst cyclone hit the state in November 1977, perhaps the worst cyclonic storm to hit the Indian shores. 6 meters high tidal waves swept across villages in coastal Andhra Pradesh, killing 9,941 people. చూసారా, మనకు ఇటువంటి ప్రాబ్లం ఎక్కువగా ఎప్పుడు అక్కర్ అవుతుంది అంటే జూన్ నుంచి డిసెంబర్ మధ్యలో అనమాట. మన స్టేట్లో చాలా వరస్ట్ సైక్లోన్ ఎప్పుడు అంటే నవంబర్ 1977లో వచ్చింది. సో బహుశా ఇటువంటి సైక్లోన్ మన ఇండియన్ షోర్ని ఎప్పుడు హిట్ చేయలేదంటున్నారు. అంటే అటువంటి వరస్ట్ సైక్లోన్ అనమాట. సో ఈ విధంగా సైక్లోన్ వచ్చినప్పుడు ఆ కోస్టల్ ఏరియా ఉంటుంది కదా, మన ఏపీ యొక్క కోస్టల్ ఏరియాలో నియర్లీ ఎక్కడ వచ్చేటువంటి టైడల్ వేవ్స్ ఏ విధంగా ఉంటాయంటే 6 మీటర్స్ హై వరకు, అంటే 6 మీటర్స్ వరకు అంత హైలో మనకు టైడల్ వేవ్స్ అనేవి వస్తుంటాయి. సో ఆ విధంగా ఆ కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి విలేజెస్కి మొత్తం చాలా ప్రమాదం అనమాట. అంటే ఈ ప్రమాదంలో 9,941 పీపుల్ మరణించారు. At least 100 villages were washed away by the cyclonic storm and the ensuing floods. Seen from here, it seemed like a sheet of water drawn over the affected areas, floating in the swirling waters. About 100 people who left their homes to seek shelter in a building in Bapatla town died when the building collapsed. Most lives were lost in Divisima, Krishna district. సో ఎప్పుడు అంటే చాలా దగ్గర 100 విలేజెస్ వరకు ఈ సైక్లోనిక్ స్టోమ్స్ వల్ల అన్ని ఇళ్ళలు కూడా కొట్టుకుపోయినాయి అన్నమాట. అంటే ఈ వరదలకు, ఈ సైక్లోన్ రావడం వల్ల మనకు వర్షపాతం ఎక్కువ ఉంటుంది. వర్షపాతం ఎక్కువగానే ఆల్రెడీ మనకు వరదలు అనేవి వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ విధంగా నియర్లీ 100 విలేజెస్ మొత్తం కొట్టుకుపోయాయి. సరే, మనం ఇంకా చూసుకున్నట్టయితే 100 పీపుల్ వచ్చేసి వాళ్ళ ఇళ్ళను వదిలేసి షెల్టర్ కోసం బాపట్ల టౌన్కి వెళ్ళారనమాట, ఒక బిల్డింగ్లో. సో ఈ బిల్డింగ్లో వాళ్ళు మరణించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ తుఫానుకు వరదలకు ఆ బిల్డింగ్ అనేది కొలాప్స్ కూలిపోవడం జరిగిందనమాట. సో 100 పీపుల్ వరకు మరణించడం కూడా జరిగింది. సో మనం ఇక్కడ కృష్ణా డిస్టిక్లో దివిసీమ టౌన్ గురించి, అంటే దివిసీమ ప్రాంతం గురించి మాట్లాడుకున్నట్టయితే చాలామంది ఇక్కడ వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు. Formation of cyclones may seem natural, over which human beings have no control. However, the impact of these disasters are heightened or lessened due to how our society is organized and prepared. For example, if you see who lives in the most vulnerable part of the land which is most affected by cyclones, you will find that it is the poorest people who live there with the least resources to defend themselves.
The sea coast are lined with the huts of poor fisher folk, and the lowlands of the town and villages which get flooded are usually inhabited by the slums of the poor. The people who live in high cement concrete buildings are able to store food, water, etc. for many days. Thus, we can see that disasters affect the poorest most. సరే, మనం న్యాచురల్గా వీటి యొక్క సైక్లోన్స్ ఫార్మేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే హ్యూమన్ బీయింగ్స్గా మనం ఎటువంటి కంట్రోల్ని చేయలేమన్నమాట. అంటే ఇట్స్ ఎ న్యాచురల్ డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విపత్తుల గురించి మాట్లాడుకున్నప్పటికీ కూడా మన సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళు చాలా ప్రిపేర్డ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ సైక్లోన్కు అఫెక్ట్ అయ్యేటువంటి పీపుల్స్ చాలా వరకు ఇక్కడ పూర్ పీపుల్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం చాలా వరకు పూర్ పీపుల్ ఇక్కడ గుడిసెల్లో నివసించడం చూస్తూ ఉంటాం ఇటువంటి ఫ్లడ్ అఫెక్టెడ్ ఏరియాలో. అంటే ఇక్కడ చేపలు పట్టేవాళ్ళు లేదా కూలి పనులు చేసుకునే వాళ్ళు, చాలా పేదవాళ్ళు అనేవాళ్ళు ఇక్కడ ఉంటారనమాట ఇటువంటి ప్రాంతాల్లో. కేవలం చాలా తక్కువ మంది మాత్రమే సిమెంట్ ఇల్లులు కట్టుకొని చాలా సేఫ్టీగా ఉంటారు. అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్, మెటీరియల్స్, సో ఈ విధంగా వాళ్ళు చాలా రోజుల వరకు స్టోర్ చేసుకొని ఉంటారనమాట. కేవలం చాలా అంటే చాలా వరకు పూర్ పీపుల్ ఈ ఫ్లడ్ అఫెక్టెడ్ ఏరియాలో చాలా వాళ్ళ జీవితాలను కోల్పోతూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ఈ డిజాస్టర్ వచ్చేసి చాలా వరకు పూరెస్ట్ పీపుల్నే ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. Usually, immediately after the flood waters recede, all sources of water are polluted and become unsafe for drinking. సరే, వరదలు వచ్చాయి, అయినా కూడా మనకు ఆ వాటర్ మొత్తం ఏమైపోయి ఉంటుంది, కలుషితం అయిపోయి ఉంటుంది, అంటే పొల్యూట్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఆ వాటర్ని డ్రింక్ చేయడానికి యూజ్ చేస్తామంటే నో, బికాజ్ అన్సేఫ్. But people, especially the poor, are forced to use the polluted water and face the risk of several diseases like cholera, dysentery, jaundice, etc. Only those with resources are able to arrange for safe bottled water to drink. Since roads are damaged and it rains heavily, bringing in relief to worst affected areas is not easy. Here, people are forced to rely on their own resources to save themselves. సరే, ఇప్పుడు మనం ఈ ఫ్లడ్ వాటర్ మొత్తం మనకు పొల్యూటెడ్ అయి ఉంటుందని చెప్పుకున్నాం. అంటే మనకు కావాల్సినటువంటి రిసోర్సెస్లో ఈ వాటర్ అనేది పొల్యూట్ అయి ఉంటే ఫ్లడ్ వాటర్ ద్వారా మనం అటువంటి వాటర్ని డ్రింక్ చేయలేం, బికాజ్ అన్సేఫ్. కానీ పూర్ పీపుల్ ఏం చేస్తారు, వాళ్ళకు వేరే ఛాన్స్ లేదు కాబట్టి ఇటువంటి పొల్యూటెడ్ వాటర్ని తీసుకుంటారు అనమాట. సో ఈ విధంగా ఇటువంటి పొల్యూటెడ్ వాటర్ని ఇంటేక్ చేయడం వల్ల వాళ్ళకు సెవరల్ డిసీజెస్ అంటే కలరా, జాండిస్, డిసెంట్రీ, ఈ విధంగా రకరకాలటువంటి వ్యాధులకి గురి అవుతారు. కానీ కేవలం కొంతమంది ఎవరికైతే ఈ రిసోర్సెస్ అవైలబుల్గా ఉంటాయో, అంటే వాటర్ బాటిల్ ఉన్న వాళ్ళు లేదా ఫుడ్ స్టోరేజ్ చేసుకోగలిగిన వాళ్ళు అండ్ నెక్స్ట్ హై బిల్డింగ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే చాలా సేఫ్గా హైజీనిక్గా ఉండగలుగుతారు. సో ఇక్కడ మనకు రోడ్స్ అనేవి కూడా డ్యామేజ్ అయిపోతుంటాయి. ఎందుకంటే ఈ ఫ్లడ్ వాటర్ అనేది కట్ ఆఫ్ అవడం వల్ల ఈ రోడ్స్ కూడా డ్యామేజ్ అవ్వడం చూస్తూ ఉంటాం చాలా ఎక్కువ వర్షానికి. సో ఈ విధంగా చాలా వరకు ఎవరు ఎక్కువగా గురవుతారు అంటే పూర్ పీపుల్ అనమాట. While the immediate damage of the cyclones is also heavy, like loss of lives, crops, houses, etc., more importantly, they also cause long-term damages. సో ఇక్కడ మనకు తుఫానుల వల్ల జరిగేటువంటి ప్రమాదాలు ఇంకా డ్యామేజ్ ఏంటి అంటే కొంతవరకు మనం ప్రాణ నష్టం అంటే మనకు ప్రాణ నష్టం జరగవచ్చు, లేదా పంటల నాశనం కావచ్చు, అలాగే పాత ఇల్లులున్నా లేదా బేస్మెంట్ సరిగ్గా లేనటువంటి ఇల్లులున్నా కూడా అవి కూలిపోవచ్చు అనమాట. అంటే చాలా వరకు మనకు లాంగ్ టర్మ్ డ్యామేజ్ అనేవి జరుగుతూ ఉంటాయి. For example, the savings of most of the poor stored in the houses in the form of food, tools, cattle, small shops, vehicles, boards, nets, etc. are destroyed. సరే, ఇప్పుడు మనం చాలా వరకు కొంతమంది ఇళ్లల్లో వాళ్ళ యొక్క జీవితాన్ని గడపాలంటే పూర్ పీపుల్ కొన్ని పనులు చేసుకుంటూ బతుకుతుంటారు. అంటే చిన్న షాపులు నడుపుకోవడం, లేదా చేపలు పట్టుకోవడము, లేదా చిన్న షాప్స్ పెట్టుకోవడము, క్యాటిల్ పశువుల్ని పోషించడం, ఇటువంటి
ఫామ్లో వాళ్ళ యొక్క జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. సో వాళ్ళ జీవితం గడవడం కోసం ఫుడ్ని స్టోర్ చేసుకోవడం కావచ్చు, లేదంటే టూల్స్ని సేవ్ చేసుకోవడం, ఇటువంటివన్నీ కూడా ఈ వరదలకు ఏమైపోతాయంటే మొత్తం డిస్ట్రాయ్ అయిపోతాయి అన్నమాట. టు గో బ్యాక్ టు దేర్ వర్క్ దే నీడ్ టు బై ఆల్ దీస్ అగైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ దాచుకున్న లేదా టూల్స్ అంటే పనులకు కావాల్సినటువంటి సామాగ్రులు ఇవన్నీ కూడా నాశనం అవ్వడం వల్ల ఈ వరదలన్నీ మనకు ముగిసిపోయినాక తిరిగి మనం పనులు చేసుకోవాలన్నా వీటిని మళ్ళీ మనం ఏం చేయాలి, మళ్ళీ కొనుక్కోవాలి. అంటే ఇక్కడ లాస్ ఆఫ్ మనీ ఉంది, లాస్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ లాస్ ఆఫ్ లైఫ్స్ కూడా ఉన్నాయన్నమాట. మెనీ ఫ్యామిలీస్ మే లూజ్ దేర్ వర్కింగ్ మెంబర్స్. కొన్నిసార్లు వాళ్ళ ఇంట్లో అటువంటి మెంబర్స్ని కూడా వాళ్ళు కోల్పోవచ్చు. డైలీ వేజ్ వర్కర్స్ ఫేస్ లాస్ ఆఫ్ వర్క్ ఫర్ సెవరల్ వీక్స్ టిల్ నార్మల్సీ రిటర్న్స్ అండ్ దేర్ ఫోర్ లాస్ ఆఫ్ లివ్లీవుడ్. అంటే చాలా వరకు కూలి పనులు చేసేటువంటి వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళకు వర్క్ అనేది త్వరగా దొరకదు. ఎందుకంటే వరదలు వచ్చాక నార్మల్ సిచ్యువేషన్ కావాలంటే చాలా టైం పడుతుంది. సో అప్పటి వరకు వాళ్ళకి ఎటువంటి పనులు దొరకవు. పనులు లేకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకు తినడానికి, రోజువారీ జీవితం గడవడానికి చాలా కష్టంగానే ఉంటుంది. ఫార్మర్స్ టు నాట్ ఓన్లీ ఫేస్ లాస్ ఆఫ్ క్రాప్స్ బట్ ఆల్సో పర్మనెంట్ డ్యామేజ్ టు దేర్ ల్యాండ్స్. సరే, మనకు వరదలు వచ్చినా ప్రస్తుతం వేసినటువంటి పంటలు పోయినప్పటికి కూడా ఆ భూమి అనేది మనకు చాలా పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతుంది. ఎందుకంటే అటువంటి ఫ్లడ్డెడ్ వాటర్ కావచ్చు, లేదా మనకు సాయిల్ ఉంటుంది కదా, మన సాయిల్ యొక్క టాప్ లేయర్ ఈ వరదల్లో కొట్టుకుపోయిందంటే చాలా వరకు టాప్ లేయర్లో మనకు న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి కొట్టుకుపోయినట్టయితే అక్కడ మనకు నెక్స్ట్ మనం క్రాప్స్ని ఈల్డ్ చేసుకున్నా కూడా అంత ఎగుమతి అనేది ఉండదన్నమాట. అంటే అంత ప్రాఫిట్ అనేది రాదు. హౌ కెన్ పీపుల్ మీట్ ద ఛాలెంజ్ ఆఫ్ డిజాస్టర్స్ లైక్ సైక్లోన్స్ అండ్ ఫ్లడ్స్? సరే, ప్రజలు ఏ విధంగా ఇటువంటి సైక్లోన్స్ని, వరదల్ని ఏ విధంగా ఛాలెంజ్ చేస్తారో చూద్దాం. దిస్ కెన్ బి డన్ త్రూ ఏ లాంగ్ టర్మ్ ప్లానింగ్ బై గవర్నమెంట్స్ అండ్ క్లోజ్ కోఆపరేషన్ బిట్వీన్ ద పీపుల్ అండ్ గవర్నమెంట్ ఏజెన్సీస్. With the installation of early warning systems by the government, today it is possible to predict considerably in advance the possibilities of natural disasters like cyclone and flood, particularly regions that are most vulnerable. Governments thus put in place these systems and inform people about possibility of disasters. సరే, అంటే ప్రజలు ఏ విధంగా ఇటువంటి ఛాలెంజెస్ని ఎదుర్కొంటారో అనే దానికి ఇది ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనమాట. అంటే గవర్నమెంట్ ఇచ్చే నడపబడినటువంటి ఒక ప్లానింగ్. అలాగే ఇక్కడ ఒక కోఆపరేషన్ కూడా ఉంటుంది. ఎవరికి? ప్రజలకు, గవర్నమెంట్ ఏజెన్సీకు మధ్య ఉన్నటువంటి ఒక కోఆపరేషన్ కూడా ఉంటుందన్నమాట. అంటే ఈ రెండు ద్వారా మనం ఇటువంటి డిజాస్టర్స్ని ఎదుర్కోవచ్చు అనమాట. సరే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ముందుగానే వార్నింగ్స్ అనేవి ఇస్తూ ఉంటారు గవర్నమెంట్ వాళ్ళు. సో సమ్ డిజిటల్ అప్లికేషన్స్ని బేస్ చేసుకొని మనకి ఇటువంటి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి మనకు ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ లేదా మనకు కొన్ని వార్నింగ్స్ ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం రీసెంట్గా చెప్పుకున్నటువంటి సైక్లోన్ ఏంటి అంటే నివాస్ సైక్లోన్ అనమాట. సో మనకు ఈ గవర్నమెంట్ ఏజెన్సీస్ కావచ్చు, లేదా అదర్ పీపుల్స్ కావచ్చు, మనకు వార్నింగ్ అనేది ఇస్తూ ఉంటారు. రాబోయే 24 గంటల్లో సైక్లోన్ అనేది ఉంది, కాబట్టి మీరు ఇటువంటి ప్రాంతాల్లో ఉండకుండా సేఫ్ ప్లేసెస్లో ఉన్నట్టయితే బాగుంటుంది. అలాగే కొన్ని చెట్లు పడిపోయే అవకాశం ఉంది, పిడుగు పడే అవకాశం ఉంది, లేదా స్తంభాలు పడిపోయే అవకాశం ఉంది. ఈ విధంగా మనకు చాలా హెచ్చరికలు ఇస్తూ ఉంటారనమాట. అంటే ఇక్కడ మనకు అడ్వాన్స్డ్గా మనకు ముందుగానే డిజాస్టర్స్ గురించి తెలిసిపోతూ ఉంది. సో ఈ విధంగా మనం తెలుసుకోవడం వల్ల సర్టెన్ ప్లేసెస్లో సేఫ్గా ఉండొచ్చు. సో ఇక్కడ మనం అంటే ఏవన్నా కానీ ఎటువంటి న్యాచురల్ డిజాస్టర్స్ అయినా కూడా మనం అడ్వాన్స్గా వాటిని ప్రిడిక్ట్ చేసుకోగలం అనమాట. అంటే ఎటువంటి ప్రాంతాల్లో ఉంటే బాగుంటుంది, సైక్లోన్ రాబోతుంది, వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, వర్షపాతం ఎక్కువగా ఉంది, ఇటువంటివన్నీ కూడా మనం అడ్వాన్స్గానే ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాం. సో ఈ విధంగా మనకు గవర్నమెంట్ అనేది కొన్ని సిస్టమ్స్ని బేస్ చేసుకొని మనకు పాసిబిలిటీగా వర్క్ చేస్తుందన్నమాట. Governments are also responsible for providing for long-term security of all people by building strong roads which are not easily destroyed.
safe pakka houses for those living in vulnerable areas like sea coast or along the rivers or in lowlands. Food, water and medical emergency teams should be kept ready whenever there is a forecast of cyclone. సో ఇక్కడ ప్రభుత్వం కూడా మనకు బాధితులు అన్నమాట. ఎందుకంటే ప్రజలకు సేఫ్టీని కలిగించడానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ కావచ్చు, రోడ్స్ కూడా స్ట్రాంగ్గా నిర్మించాలన్నమాట. అంటే ఇక్కడ మనకు వరదలు వచ్చినా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలన్నా కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా రోడ్ అనేది చాలా సేఫ్టీగా బిల్డ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం ప్రత్యేకంగా కొన్ని హౌసెస్ అనేవి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరి బాధ్యత అంటే గవర్నమెంట్ బాధ్యత. ఎందుకంటే ఇటువంటి సీ కోస్ట్ ఏరియాస్లో దిగువగా ఉన్నటువంటి ప్రజలు ఉంటారు కదా, వాళ్ళ ఇళ్ళలు అక్కడ ఉంటాయి. సో అక్కడ ఉన్నట్టయితే వరద నీళ్ళు మొత్తం చాలా దిగువ ప్రాంతానికే వెళ్ళిపోతుంది కనుక వీళ్ళకు సట్ అయిన హౌసెస్ కానీ కలిగించినట్టయితే గవర్నమెంట్, సో వీళ్ళు సేఫ్టీగా ఉంటారనమాట. అలాగే ఒకవేళ ఇటువంటి సైక్లోన్లు వచ్చినా లేదంటే వరదలు వచ్చినా కూడా ప్రభుత్వము ఫుడ్ని అందించడం కానీ, అంటే డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉండాలి వాటర్ని, లేదా ఎవరికన్నా మెడికల్ ఎమర్జెన్సీ అవసరమైతే ఈ విధంగా ప్రతి ఒక్క అవసరాన్ని కూడా గవర్నమెంట్ తీర్చాల్సి ఉంటుంది. సో మనకు ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా మనకు అవైలబుల్గానే, మనకు పాసిబిలిటీగానే వర్క్ చేస్తూ ఉంది. హౌ కెన్ ద పీపుల్ ప్రిపేర్ ఫర్ డిజాస్టర్స్? సో ఇటువంటి డిజాస్టర్స్, న్యాచురల్ డిజాస్టర్ అని చెప్పుకుంటూ ఉంటాం కదా, వీటి కొరకు మనం ఏ విధంగా సిద్ధంగా ఉండాలి, అంటే మనం సేఫ్టీగా ఉండడానికి ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనేటువంటి మొత్తం కూడా ఇటువంటి టాపిక్స్ని ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి. Cyclones and floods are a seasonal phenomenon. During the cyclone, listen to radio or TV weather reports, and in case of a cyclone or flood warning, ensure that everyone is alerted. This is usually done through loudspeakers or by going from door to door. సరే, సైక్లోన్స్ కావచ్చు లేదా ఫ్లడ్స్, ఇవి అన్నీ కూడా మనకు సీజనల్గా వచ్చేటువంటి న్యాచురల్ ఫెనామినాస్ అన్నమాట. సో ఇక్కడ మనకు తుఫానులు ఏమన్నా వచ్చినా లేదా వరదలు వచ్చినా కూడా మనం ఎక్కువగా రేడియోలో న్యూస్ వింటూ ఉండాలి, లేదా టీవీలో వెదర్ రిపోర్ట్స్ చూస్తూ ఉండాలన్నమాట. అంటే ఈ విధంగా మనం ఇటువంటి న్యూస్ని వీటిని ఫాలో అయినట్టయితే మనకు అడ్వాన్స్గా ఏమన్నా విపత్తులు జరిగేటువంటి వాటిని ప్రిడిక్ట్ చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ మనం అటువంటి వార్నింగ్ రాబోయే కొన్ని గంటల్లో మనకు సైక్లోన్ ఉంది లేదా వర్షపాతం ఎక్కువ ఉంది, వీటి గురించి విన్నాక మనం అలర్ట్ అవ్వాలి. సో అలాగే కొంతమంది అన్సేఫ్ ప్లేస్లో ఉంటూ ఉంటారు, వీళ్ళకు కూడా మనం తెలియజేయాలన్నమాట. Keep an emergency kit ready at home. These kits should contain important papers, and some food materials, currency, information about important telephone numbers that may have to be contacted during emergency should also be stored in the kit. So మనకు ఎటువంటి డిజాస్టర్స్ వార్నింగ్స్ తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే మన ఇంట్లో ఒక ఎమర్జెన్సీ కిట్ని రెడీ చేసుకోవాలన్నమాట. అంటే ఈ కిట్లో మనం ఏం పెట్టుకోవాలంటే ఇంపార్టెంట్ పేపర్స్ ఏమన్నా ఉంటే, అంటే మన ఇంటి పత్రాలు కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు, లేదా అగ్రిమెంట్లు కావచ్చు, ఏవైనా కానీ మనకి ఇంపార్టెంట్ పేపర్స్ని మొత్తం మనం ఇందులో దాచుకోవాలి. అలాగే మనకు కావాల్సినట్టు ఫుడ్ మెటీరియల్స్, ఎమర్జెన్సీకు ఫుడ్ మెటీరియల్స్ కావచ్చు, లేదా మన దగ్గర ఉన్నటువంటి ఆ కరెన్సీ అంటే అమౌంట్, సో దానికి కూడా ఈ ఎమర్జెన్సీ కిట్లో పెట్టుకోవాలన్నమాట. లేదా ఇన్ఫర్మేషన్ని ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మనకు ఇతరుల వ్యక్తి యొక్క నంబర్లు తెలిసి ఉండాలి. సో ఎమర్జెన్సీకి మనం ఎవరి నుంచైనా ఆశ్రయాన్ని పొందాలన్నా లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా కూడా వాళ్ళ యొక్క కాంటాక్ట్స్ని మనం వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ని ఒక బుక్లో రాసుకోవడమో లేదా ఈ విధంగా చేసి మొత్తం ఎమర్జెన్సీ కిట్లో పెట్టుకోవాలన్నమాట. సో మస్ట్ అండ్ షుడ్గా మనకి ఎమర్జెన్సీ కిట్లో ఏముండాలి, మనకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పేపర్స్ ఉండాలి, అవి ఆస్తుపాస్తులు ఏమన్నా కావచ్చు లేదా ఫుడ్ మెటీరియల్స్ ఏమన్నా కానీ, అండ్ నెక్స్ట్ కంపల్సరీగా కూడా మన దగ్గర ఉన్నటువంటి ఎంత అమౌంట్ అయితే అంత అన్నమాట. అలాగే ఫోన్ నంబర్స్ కూడా మనం రాసుకున్నట్టయితే సో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా ఏదైనా ఎమర్జెన్సీ హెల్ప్ కావాలన్నా కూడా మనకు అవైలబుల్గానే ఉంటాయి. The nearest available place where refuge could be sought in case of cyclone should be identified in advance.
సో మనం ఎటువంటి ప్లేసెస్లో ఉండాలంటే సైక్లోన్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి అడ్వాన్స్గానే మనం ఐడెంటిఫై చేసేటువంటి ప్లేసెస్లో ఉండాలన్నమాట. అంటే అటువంటి అడ్వాన్స్గా ఉన్నటువంటి ప్లేసెస్లో అయితే మనం తప్పించుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. వేర్ నెససరీ ద వాల్స్ ఆఫ్ ద హౌస్, రూఫింగ్, డోర్స్ అండ్ విండోస్ షుడ్ బి స్ట్రెంథెండ్. అలాగే మనకు మన ఇళ్ళ యొక్క వాల్స్ కావచ్చు, రూఫింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఎలా ఉంచుకోవాలి, చాలా జాగ్రత్తగా అమర్చుకోవాలి. వెన్ యూ గెట్ ఏ సైక్లోన్ వార్నింగ్, స్టోర్ అడిక్వేట్ డ్రింకింగ్ వాటర్ అండ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇన్ వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్. సో మనకు సైక్లోన్ వస్తుంది అనేటువంటి వార్నింగ్ రాగానే మనం ఎలా జాగ్రత్త పడాలి అంటే, మనకు కావాల్సినటువంటి వాటర్, డ్రింకింగ్ వాటర్, చాలా వరకు మనం 2 మెంబర్స్ ఉన్నాం కదా, 2 వాటర్ బాటిల్స్ సరిపోతాయి అనుకుంటే తప్పు. సో యాజ్ పాసిబుల్ యాజ్ అడిక్వేట్ వాటర్ని మనం స్టోర్ చేసుకోవాలి. అలాగే మనకు కావాల్సినటువంటి ఫుడ్ గ్రెయిన్స్, తిండి పదార్థాలు ఏమన్నా కావచ్చు ఇంట్లో, వాటన్నిటిని కూడా మనం వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్లోనే పెట్టుకోవాలి. సో అది ఒక హింట్ అనమాట. వాటర్ ప్రూఫ్ అయితే ఎంత వరదలు వచ్చినా ఏమొచ్చినా కూడా మనకు ప్రాబ్లం ఉండదు. డు నాట్ వెంచర్ అవుట్ సైడ్, ఎస్పెషలీ ఇన్ టు ద సీ డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ ద వార్నింగ్ హ్యాస్ బీన్ సౌండెడ్. సో ఎక్కువగా బయట గడపకూడదు అనమాట. అలాగే సముద్రానికి దగ్గరగా కావచ్చు, లేదా సముద్రానికి తీరంలో కావచ్చు, ఇటువంటి ప్లేసెస్లో మనం ఉండకూడదు. ఎందుకంటే సైక్లోన్ వచ్చేటువంటి టైంలో మనకు సముద్రానికి చాలా దగ్గరగా ఉన్నట్టయితే ఇట్స్ లీడ్స్ టు స్పాయిల్ ద లైఫ్ అన్నమాట. క్లోజ్ డోర్స్ అండ్ విండోస్ అండ్ స్టే ఇండోర్స్. సో ఇంట్లోనే తలుపులు వేసుకొని, విండోస్ కూడా క్లోజ్ చేసుకొని చాలా సేఫ్టీగానే ఉండాలి. మూవ్ టు ఏ పక్కా బిల్డింగ్ ఇఫ్ యూ ఫీల్ యువర్ హౌస్ ఈజ్ టూ వీక్ టు విత్స్టాండ్ ఈవెన్ యాన్ ఆర్డినరీ అప్సర్జ్. సో మీకు ఏమన్నా మేము ఉండేటువంటి ఇల్లు సేఫ్టీగా లేదు, ఎప్పుడైనా పడిపోవచ్చు అనేటువంటి అనుమానం ఉన్నట్టయితే పక్కా బిల్డింగ్స్కి మళ్ళించాలన్నమాట మీ ఇల్లులు. ఇఫ్ ద సైక్లోన్ స్ట్రైక్స్ వైల్ యు ఆర్ ఇన్ ఏ వెహికల్, స్టాప్ బట్ కీప్ అవే ఫ్రమ్ ద సీ షోర్స్, ట్రీస్, ఎలక్ట్రిక్ పోల్స్ అండ్ అదర్ ఆబ్జెక్ట్స్ దట్ మే బీ అప్రూటెడ్ డ్యూరింగ్ ద గేల్. ఒకవేళ మీరు వెహికల్లో ఉండి ఈ సైక్లోన్ అనేది వచ్చిందనుకోండి, సో మీరు ఆగిపోవాలన్నమాట అక్కడే. కానీ ఎటువంటి సిచ్యువేషన్లో కూడా ఆ సముద్రానికి దగ్గర కావచ్చు, లేదంటే మీకు దగ్గరలో ఎటువంటి చెట్లు ఉన్నా, లేదా ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నా, లేదా అదర్ ఆబ్జెక్ట్స్ ఉన్నా కూడా మీరు వాటికి చాలా దూరంగానే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ 10th పాయింట్ వచ్చేసి, ఇఫ్ ద సైక్లోన్ విండ్ సడన్లీ డ్రాప్స్, డు నాట్ వెంచర్ అవుట్ యాజ్ దిస్ కుడ్ బి ద ఐ ఆఫ్ ద సైక్లోన్. వెయిట్ టిల్ ఆల్ క్లియర్ డిక్లరేషన్ ఈజ్ మేడ్ అఫీషియలీ. ఒకవేళ సడన్గా మనకు సైక్లోన్ విండ్ అనేది ఆగిపోయింది అనుకోండి, అయినా కూడా మనం బయటికి వెళ్ళకూడదు అనమాట. ఎందుకంటే ఇది ఒక హింట్. సో అఫీషియల్గా మనకు డిక్లరేషన్ వచ్చేంత వరకు మనం బయటికి వెళ్ళకూడదు. Heed to such advice as may be coming through radio broadcast. సో ఒకవేళ మనకు ఎటువంటి సలహాలు కావాలన్నా కూడా మనం రేడియో న్యూస్కు అప్డేట్గా ఉండాలన్నమాట. Even after all clear has been sounded, take necessary precautions while moving to or out of your house. There may be partially uprooted trees or poles. సో మీకు అంతా క్లియర్ అయిపోయింది, ఇప్పుడు మీరు బయటికి వెళ్ళొచ్చు రావచ్చు అన్నటువంటి అనౌన్స్మెంట్ మీరు విన్నప్పటికీ కూడా మీరు చాలా ప్రికాషన్స్ అంటే జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. లుక్ అవుట్ ఫర్ స్నేక్స్ దట్ మే హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ దేర్ హోల్స్. సో ఇటువంటి తుఫానులు వచ్చినా, వరదలు వచ్చినా కూడా ఏమవుతున్నాయంటే పాములు వాళ్ళ అంటే అవి ఉన్నటువంటి హోల్స్ నుంచి బయటకు వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. సో మరి చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. డు నాట్ ఎంటర్ ఫ్లడ్ వాటర్స్, దే మే బీ టూ డీప్. సో ఫ్లడ్ వాటర్ మనం చాలా వరకు ఎంటర్ కాకుండా చూసుకోవాలన్నమాట. సో ఇటువంటి ఫ్లడ్ వాటర్స్ ఉన్న దగ్గర మనం వెళ్ళకూడదు, ఎందుకంటే డీప్ కూడా ఉండొచ్చు. ఇక్కడ మన టాప్ మోస్ట్ లేయర్ అనేది ఏమైపోతుందంటే వరదలో కొట్టుకుపోయి ఉంటుందన్నమాట. డెప్త్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. యాజ్ ఎ స్టూడెంట్ గ్రూప్ యూ కెన్ ప్లే ఏ వెరీ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ స్ప్రెడ్డింగ్ అవేర్నెస్ అబౌట్ ద అబోవ్ ప్రికాషన్స్. సో ఇప్పుడు మీరు స్టూడెంట్స్ మొత్తం ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఇటువంటి
అవేర్నెస్ని మీరు కలిగించాలి. అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి ఒక స్టూడెంట్గా మీరు చెప్పాలన్నమాట. సో యు ఆర్ ద స్టూడెంట్ అన్నమాట. ఇఫ్ యూ నీడ్ టు అవాషేట్, సో ఒకవేళ నువ్వేమన్నా చేయాలనుకుంటే ఏం చేయగలం? ప్యాక్ క్లాతింగ్, essential medication, valuables, personal papers, etc. in waterproof bags to be taken to the safe షెల్టర్. సో ఒకవేళ మీకు ఏమైనా అవసరం ఉన్నా ఏమైనా చేయాలనుకున్నా కూడా మీకు కావాల్సినటువంటి క్లాత్ ఉంటుంది కదా, వాటి బట్టలన్నీ ప్యాక్ చేసుకోవాలి. అలాగే మీకు కావాల్సినటువంటి మెడిసిన్స్ ఏమన్నా ఉన్నా కూడా, లేదా వేరబుల్ థింగ్స్ గోల్డ్ ఇటువంటి ప్రెషియస్ మెటల్స్ ఏమన్నా ఉన్నా, లేదా పర్సనల్ పేపర్స్ అంటే డాక్యుమెంట్స్ కావచ్చు, అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఒక వాటర్ ప్రూఫ్ బ్యాగ్లో పెట్టుకోవాలన్నమాట. వీటన్నిటిని మనం తీసుకొని సేఫ్ షెల్టర్లో ఉండాలి. రైజ్ ఫర్నిచర్, క్లాతింగ్, అప్లయన్సెస్ ఆన్టు బెడ్స్ ఆర్ టేబుల్స్, ఎలక్ట్రికల్ ఐటమ్స్ హైయెస్ట్. సో మనకేమైనా ఉన్నటువంటి ఫర్నిచర్స్ కావచ్చు, లేదా క్లాతింగ్ కావచ్చు, ఇంకా ఈ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఉంటాయి కదా, వీటన్నిటిని కూడా మనం బెడ్ మీద కానీ లేదంటే టేబుల్స్ మీద కానీ పెట్టడం చేయాలన్నమాట. టర్న్ ఆఫ్ పవర్, సో ఖచ్చితంగా మన ఇంట్లో ఉన్నటువంటి మెయిన్ స్విచ్ని ఆఫ్ చేసేయాలి. వెదర్ యూ లీవ్ ఆర్ స్టే, పుట్ శాండ్ బ్యాగ్స్ ఇన్ ద టాయిలెట్ బౌల్ అండ్ కవర్ ఆల్ డ్రైన్ హోల్స్ టు ప్రివెంట్ సీవేజ్ బ్యాక్ ఫ్లో. సో మీరు ఆ ఇంట్లో ఉన్నా లేకున్నప్పటికి కూడా ఏం చేయాలంటే, మీ టాయిలెట్ ఉంటుంది కదా, ఆ రూమ్లోకి వెళ్ళి ఒక ఇసుక సంచిని వేసి, అంటే ఆ హోల్ ఉంటుంది కదా బేసన్లో మీద వేసేయాలన్నమాట. అలాగే మన బాత్రూంలో ఉండేటువంటి డ్రైన్ హోల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ఏదో ఒక విధంగా కవర్ చేయాలి. సో ఎందుకంటే ఈ ఫ్లడ్ వాటర్ అనేవి మళ్ళీ తిరిగి మన బాత్రూంలో నుంచి ఇక్కడ డ్రైనేజ్ మనకు నిండిపోయిందంటే ఫ్లడ్ వాటర్తో, ఆ వాటర్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది కనుక మనం వాటిని క్లోజ్ చేయాలన్నమాట. లాక్ యువర్ హౌస్ అండ్ టేక్ ద రికమెండెడ్ ఆర్ నోన్ ఎవాక్యుయేషన్ రూట్స్ ఫ్రమ్ యువర్ ఏరియా టు ద సేఫ్ షెల్టర్. సో మీ ఇంటిని చాలా జాగ్రత్తగా లాక్ చేసి మీకు సూచించినటువంటి రికమెండేషన్ ప్రకారము మీరు ఎటువంటి సేఫ్ షెల్టర్ కోసం వెళ్ళాలంటే ఖచ్చితంగా రూట్స్ని తీసుకొని వెళ్ళాలన్నమాట. డు నాట్ గెట్ ఇన్ టు వాటర్ ఆఫ్ అన్నోన్ డెప్త్ అండ్ కరెంట్. సో ఏ విధంగా కూడా మీరు వాటర్లోకి వెళ్ళడం కానీ, లేదా ఎంత లోతు ఉంటుందో చెప్పుకోలేము. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ వరదకు మన రోడ్ మీద ఉన్నటువంటి ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, ఏదైనా కానీ టాప్ లేయర్ మొత్తం ఏమైపోతుందంటే కొట్టుకుపోతుంది. సో ఆటోమేటిక్గా మనకు దారిలో డెప్త్ ఏర్పడుతుంది అనమాట. సో ఆ విధంగా మనం వాటర్లో నడవకూడదు. అండ్ నెక్స్ట్ డ్యూరింగ్ ఫ్లడ్స్, సరే వరదల్లో మనకు వరదలు వచ్చినప్పుడు ఏం చేస్తామో చూద్దాం, ఏం చేయాలో కూడా చూద్దాం. డ్రింక్ బాయిల్డ్ వాటర్, మనకు వరదలు వచ్చినప్పుడు ఎటువంటి వాటర్ తాగాలి? బాయిల్డ్ వాటర్ తాగాలి. కీప్ యువర్ ఫుడ్ కవర్డ్, డోంట్ ఈట్ హెవీ మీల్స్. సో మీ యొక్క ఫుడ్ని ఏ విధంగా చాలా మంచిగా కవర్ చేసుకోవాలన్నమాట. అలాగే అని చెప్పి ఇంకా ఫుడ్ మనకు దొరకదేమో అని చెప్పి ఎక్కువ మీల్స్ కూడా తీసుకోకూడదు. యూజ్ రా టీ, రైస్ వాటర్, టెండర్ కోకోనట్ వాటర్ ఎక్సెట్రా డ్యూరింగ్ డయేరియా. సో మీకు ఏమన్నా ఈ డిసీజెస్ వచ్చినట్టయితే, డయేరియా వచ్చినట్టయితే చాలా వరకు రా టీ తాగడం కానీ, లేదా రైస్ వాటర్ ఉంటుంది కదా దీన్ని తీసుకోవడం, లేదా కోకోనట్ వాటర్ని తాగాలన్నమాట. డు నాట్ లెట్ చిల్డ్రన్ రిమైన్ ఆన్ ఎంప్టీ స్టమక్. మీ యొక్క చిన్నపిల్లలను అంటే మీ యొక్క పిల్లలను మాత్రం ఎంప్టీ స్టమక్తో వదిలేయకూడదు, ఏదో ఒకటి తినిపించాలి. యూజ్ బ్లీచింగ్ పౌడర్ అండ్ లైమ్ టు డిస్ఇన్ఫెక్ట్ ద సరౌండింగ్స్. మీ చుట్టుపక్కల ప్రాంతాలు ఉంటాయి కదా ఫ్లడ్స్ వచ్చినప్పుడు, సో వాటిని బ్లీచ్ పౌడర్తో మనం సేఫ్టీగా చూసుకోవాలంటే, బ్లీచింగ్ పౌడర్ వేయడం వల్ల మనకు చాలా వరకు బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అవాయిడ్ ఎంటరింగ్ ఫ్లడ్ వాటర్. ఇఫ్ యూ హ్యావ్ టు ఎంటర్, వేర్ ప్రాపర్ ప్రొటెక్షన్ ఫర్ యువర్ ఫీట్ అండ్ చెక్ డెప్త్ అండ్ కరెంట్ విత్ ఏ స్టిక్. స్టే అవే ఫ్రమ్ వాటర్ ఓవర్ నీ డీప్ డెప్త్. సో ఇక్కడ ఫ్లడ్ వాటర్ మన వరకు ఎంటర్ కాకుండా చూసుకోవాలన్నమాట. ఒకవేళ మన ఇంట్లోకి కూడా అవి ఎంటర్ అయినాయి అంటే ఖచ్చితంగా మనం మన పాదాలకు ప్రొటెక్షన్గా స్లిప్పర్స్ వేసుకోవడము, ఏ విధంగా ప్రొటెక్ట్ చూసుకోవాలి. ఎందుకంటే
ఇక్కడ చాలా డెప్త్ కూడా చాలా ఎక్కువగా ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ మన ఇంట్లోకి వాటర్ వచ్చేసాయంటే కరెంట్ ఏమైనా ఉందేమో అని చెప్పి మనం స్టిక్తో కూడా చెక్ చేసి చూసుకోవాలన్నమాట. సో ఎప్పుడైతే ఇక్కడ నీ వరకు మనకు డెప్త్ అనేది పెరిగిపోతుందో అటువంటి ప్రాంతం నుంచి మనం దూరంగా ఉండాలి. డు నాట్ ఈట్ ఫుడ్ దట్ హ్యాస్ గాట్ వెట్ ఇన్ ద ఫ్లడ్ వాటర్స్. సో ఏమైనా కానీ ఈ వరద నీటికు మనం తీసుకున్నటువంటి ఆహారం ఏమైనా తడిసిపోయిందంటే అటువంటి ఆహారాన్ని మనం తీసుకోకూడదు. బాయిల్ ట్యాప్ వాటర్ బిఫోర్ డ్రింకింగ్ ఇన్ రూరల్ ఏరియాస్. యూజ్ హాలోజన్ టాబ్లెట్స్ టు ప్యూరిఫై వాటర్ బిఫోర్ డ్రింకింగ్. ఆస్క్ విలేజ్ హెల్త్ వర్కర్ ఫర్ డీటెయిల్స్. సో మనం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్టయితే మనకు ట్యాప్ వాటర్ వస్తుంటాయి కదా, సో ఆ వాటర్ని మనం బాయిల్ చేసుకొని తాగాలన్నమాట. అలాగే హాలోజన్ టాబ్లెట్స్ని యూజ్ చేయాలి, ఎందుకంటే వాటర్ని ప్యూరిఫై చేయాలి కనుక. సో మీ విలేజ్లో ఉన్నటువంటి హెల్త్ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టయితే మీకు కావాల్సినటువంటి డీటెయిల్స్ని కూడా ఇస్తారు. బీ కేర్ఫుల్ ఆఫ్ స్నేక్స్. స్నేక్ బైట్స్ ఆర్ కామన్ డ్యూరింగ్ ఫ్లడ్స్. సో పాము కాటుకు గురి కాకుండా ఉండాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు టోటల్గా మనకు ల్యాండ్ మొత్తం వాటర్తో ఫిల్ అయిపోయి ఉంటుంది. సో ఉన్నటువంటి హోల్స్ కూడా మొత్తం బ్రేక్ అయిపోతాయి అన్నమాట. ఆటోమేటిక్గా స్నేక్స్ ఇవన్నీ కూడా బయటికి రావడం జరుగుతుంది. సో ఇవన్నీ బయటికి వచ్చినప్పుడు సో మనకు ఈ స్నేక్ బైట్స్ అంటే పాము కాటుకు చాలా అవకాశం ఉందన్నమాట. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్ అనమాట. మనం ఈ లెసన్లో కీవర్డ్స్ ఏం డిస్కస్ చేసుకున్నామంటే రివర్స్ అండ్ ట్రిబ్యూటరీస్. సో నదులు అలాగే వాటి యొక్క ఉపనదుల గురించి డిస్కస్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ గంగా, అండ్ నెక్స్ట్ కృష్ణ, గోదావరి, కావేరి, అండ్ నెక్స్ట్ తుంగభద్ర. ఈ విధంగా మనం రివర్స్ ట్రిబ్యూటరీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. కండెన్సేషన్, ఎవాపరేషన్ అయినటువంటి వాటర్ వేపర్ ఎప్పుడైతే కూల్ హెయిర్కు హిట్ అవుతుందో ఇక్కడ వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. అంటే కండెన్సేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ యాన్యువల్ రైన్ఫాల్. అలాగే సంవత్సరం మొత్తంలో చూసుకున్నట్టయితే రెయిన్ఫాల్ ఏ విధంగా ఉంది, అలాగే మనం ఏపీలో ఉన్నటువంటి రెయిన్ఫాల్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఫ్లడ్ ప్లెయిన్. సో ఇక్కడ మనం ఫ్లడ్ ప్లెయిన్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. అంటే ఇటువంటి ప్రాంతాల్లో మనకు ట్రీస్ అనేవి పెరగవు అనమాట, ఎందుకంటే వాటర్ ఫ్లో అనేది ఎప్పటికీ కంటిన్యూస్గా ఉంటుంది కాబట్టి పర్మనెంట్ ట్రీస్ పెరగడానికి ఛాన్సెస్ ఉండదు ఇటువంటి ప్రాంతాల్లో. సో దీస్ ఆర్ ద కీవర్డ్స్ ఇన్ దిస్ లెసన్. సో మీకు ఇక్కడ దాకా లెసన్ అర్థమైంది అనుకుంటా. ఏమన్నా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఖచ్చితంగా నేను క్లియర్ చేయగలను. థ్యాంక్ యూ.